శ్రీ సాయి జనన కథనం. శ్రీ మదనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజు వారు పత్రి అనే గ్రామంలో ప్రభవించారని, బాల్యంలోనే ఒక ఫకీరుకు అప్పగించబడినారని, కొంతకాలం తరువాత సేలు గ్రామంలోని వెంకూస అనే సద్గురువులను కలిసి వారి సాహచర్యం వలన సమస్త శక్తులను పొంది షిరిడి గ్రామంలో ఆయన చరణం మోపారని ఒకానొక కథ ప్రచారంలో ఉంది. ఈ కథను మొట్టమొదటిసారిగా ప్రకటించిన వాడు మహారాష్ట్రలోని ప్రముఖ హరిదాసు శ్రీ సాయిలీలా ప్రచారకుడు అయిన దాసగనుడే కావడం వలన అనేకానేక మంది దానిని విశ్వసించక తప్పలేదు. ఆ విశ్వాసంతోటే పత్రి గ్రామ సమోద్భూతం వంటి అష్టకాలు వగైరా రచించబడిపోయాయి. కానీ కొన్ని సందర్భాలలో శ్రీ సాయిబాబా, నేను సేతా నుంచి షిరిడి వచ్చాను, నా గురువు పేరు వెంకూస అని తనతో చెప్పిన ముక్కలను బట్టి ఈ శ్రీ సాయి జన్మరహస్యగాథను తానే స్వయంగా కల్పించానని, ఇది కట్టుకదే తప్ప యథార్థమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవని, అదే దాసగణు అంగీకరించడం జరిగిందని గురుస్థానీయులైన శ్రీ ఇక్కిరాల భరద్వాజ గారు తమ రచనలలో బాహాటంగా ప్రకటించారు. అదీగాక బాబా సాయి శరణానందతో తన గురువు పేరు రోషన్ షా అని, హెచ్వి సారేతో ఏదో షా అని చెప్పారట. ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్పిన వాడే తను చెప్పింది అబద్ధమని, కల్పనని ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరూ ఉండరు కదా. కానీ ఈ ఆలోచనలన్నింటినీ పూర్వవాదం చేసే ఒకానొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది. కేవలం భారతదేశంలోనే కాక అఖిల ప్రపంచంలోనూ కూడా భగవాన్గా ఆరాధించబడుతున్న శ్రీ పుటపర్తి సత్యసాయిబాబా 28/9/1990 సంవత్సరంలో శ్రీ షిరిడి సాయి జన్మను గురించి ఒక అద్భుతమైన విషయాన్ని వెలువరించారు. నైజాం రాష్ట్రంలో మారుమూలనున్న కుగ్రామం పత్రి. ఆ పత్రి గ్రామంలో గంగా భవాఢ్యుడు, దేవగిరియమ్మ అనే దంపతులుండేవారు. దేవగిరియమ్మ గౌరీ భక్తురాలు, ఆమె భర్త ఈశ్వర భక్తుడు. ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూనే ఉండేవారు. దేవగిరమ్మ భర్త గంగా భవాఢ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవనయాత్రను గడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం కావటం చేత గంగ ఉప్పొంగటం వలన గట్టున పడవలు కొట్టుకుని పోతాయేమో అని భార్యతో చెప్పి ఆనాటి రాత్రికి ఇంటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పాడు. భర్త కోరిక ప్రకారం 7 గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి తాను కూడా 7 గంటలకే భుజించింది. 9 గంటల సమయంలో తలుపు కొట్టిన శబ్దం విని తన భర్త తిరిగొచ్చాడేమో అని ఆతృతతో తాను వెళ్లి తలుపు తెరిచింది దేవగిరియమ్మ. ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు. అమ్మ, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటివ్వమని అడిగాడు. ఆమె చాలా ఉత్తమరాలు కనుకనే వరండా లోపలికి పరుపు తెచ్చిచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపును వేసుకుని లోపలికి వెళ్లిపోయింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు ఏం చేశాడు, తలుపు తట్టాడు. యథావిధిగా ఆమె తిరిగి తలుపు తెరిచింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంటుంది, ఇంత అన్నం పెట్టు అన్నాడు. వెంటనే ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపిచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది. ఆ వృద్ధుడు ఆమెతో, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, కొంచెం ఒత్తగలవా అన్నాడు. ఈమె ఆ మాటలు వినగానే లోపలికి పోయి పూజాగదిలో కూర్చొని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష, నాకు ఈ సమయంలో నేనేం చేసేది, అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ అటువంటి పరిస్థితిని తప్పించుకుని ఎందుకు ఈ పరిస్థితిని కల్పించావని పార్వతీదేవిని వేడుకుంది. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే మళ్లీ తలుపు తట్టిన శబ్దమైంది. కానీ ఈసారి మాత్రం వెనుక తలుపు నుంచి ఒక స్త్రీ వచ్చింది. అమ్మా, ఒక ముసలాయనకు సేవ చేయాలట కదా, ఎవరికి సేవలు చేయాలి అని పలికింది. తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ స్త్రీని పంపిందని చాలా ఆనందం పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధుని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించి ఆమె తలుపులు వేసుకుంది. అక్కడికొచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు. వీరిద్దరూ ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది. పార్వతి, ఆమె మనోభీష్టాన్ని నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరుణ్ణి అడిగింది, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి. వెంటనే ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడను, నీవు ఆమె ప్రార్థన విని వచ్చిన దానవు కనుక నీవే ఆ వరాలందించు అన్నాడు. తిరిగి తలుపు తట్టిన శబ్దం విని ఆ స్త్రీ ఉంది కదా అని ఆమె ధైర్యంతో తలుపు తెరిచింది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరి అమ్మ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషంతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది, వంశోద్ధారకుడైన ఒక కుమారుణ్ణి, కన్యాదానం చేయటానికి ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. దేవగిరి అమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది. అమ్మా, నీ భక్తికి సంతోషించాను,
ఏ 3వ గర్భంలో నేను వచ్చి పుడతాను అని దీవించాడు ఈశ్వరుడు. ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ ఆ ఇద్దరు కూడా అదృశ్యులయ్యారు. తెల్లవారేటప్పటికీ ఆమె భర్త ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగిందంతా ఆమె పోసగుచ్చినట్టు చెప్పింది. ఆమె చెప్పిన మాటల్లో ఆయనకి నమ్మకం కలక్కపోవడం చేత, దేవగిరి, ఏమిటి నీకు పిచ్చి, ఏదో కలొచ్చింది కాబోలు, పార్వతి ఏమిటి, పరమేశ్వరుడేమిటి అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతనికి ఏమాత్రం నమ్మకం కలగలేదు. కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన 2 విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు ఆమె భర్త. నీకు ఈ ప్రాప్తి సంభవించింది, నాకు ఆ ప్రాప్తి లభించలేదు అని గంగాభవాఢ్యుడు తన భార్యతో అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. ఆ తర్వాత ఆమెకు 3వ గర్భం ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని కూడా నిదానంగా గమనించటం వల్ల ఇతని మనసు మాయ నుంచి విడిపడి చాలా చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టిపోవాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అనే ఆలోచన. అందుచేత అతడు దానికోసం దీక్ష పెట్టాడు. ఒక పక్క ఈమెకు 9 మాసాలు నిండిపోయాయి. ఆ సమయంలోనే నేను అరణ్యాలకు వెళ్ళిపోతానని భార్యతో చెప్పాడు. దేవగిరి అమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఆమెకు ప్రసవ వేదన ఎక్కువయింది. ఆ మార్గ మధ్యంలోనే 1835వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ప్రసవించింది. ఆ బిడ్డడే శ్రీ సాయిబాబా. తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్లిపోయింది. కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆనాడు ఈ బిడ్డ ఒక ఫకీరుకు కనిపించట చేత ఆ ఫకీరు ఆ పసిబిడ్డను తెచ్చుకున్నాడు. సుమారు 4 సంవత్సరాల పాటు 1839 దాకా ఆ పసిబిడ్డడు ఫకీర్ ఇంటనే పెరిగాడు. కానీ 4వ ఏట 1839లో ఆ ఫకీరు చనిపోయాడు. ఏకాకి అయిన ఆ ఫకీరు భార్య ఈ పాపణ్ణి మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఈ కుర్రవాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్థితి ఏర్పడింది. ఆ అనాథ బాబు హిందూ దేవాలయకు వెళ్లి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు. మై అల్లాహూ అనేవాడు, ఒక్కొక్కసారి అల్లా మాలిక్ అనేవాడు. అనంతరం మసీదులోకి వెళ్లి రాముడే అల్లా, శివుడే దేవుడు అని వెరికేకలేసేవాడు. హిందువుల ఇంట బుట్టి ఫకీర్ ఇంట పెరిగిన ఈ కుర్రవాణ్ణి ఎవ్వరూ ఏమీ అనలేక పెంపుడు తల్లైన ఫకీర్ భార్యకు ఫిర్యాదు చేశారు. ఆ బిడ్డను దారిలో పెట్టలేకపోయిన ఆ తల్లి అతనిని చేరువలో ఉన్న వెంకూసా అనే సద్గురువుకు అప్పగించింది. ఆ సద్గురువు ఆశ్రమంలో 12 సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఆ 12 ఏళ్లలోనూ గురు శిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒక్కటే అయిపోయాయి. అయినప్పటికీ సుమారు 16 సంవత్సరాల వయసులో, అనగా క్రీస్తు శకం 1851లో సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ షిరిడీ గ్రామం చేరుకున్నాడు. 2 నెలల పాటు షిరిడీలో గడిపిన అనంతరం పుహా దేశాటనం చేస్తూ ఎటో వెళ్లిపోయారు. మళ్లీ చాంద్ భాయ్ పటేలు బంధువుల పెళ్లి నిమిత్తమై ఆ పెళ్లి వారితో కలిసి షిరిడీ చేరటం, తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతం దాదాపు సంవత్సరాల పాటు ఆయన షిరిడీలోనే ఉండిపోయారు. ఇది అసలు కథ. శ్రీ సత్యసాయి యోగ శక్తికి, దివ్య దృష్టికి ప్రతీకగా భావించాలి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మన మనసులో ఆధ్యాత్మికమైన భావన మెదలటం లేదు. ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి, అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా, వెరీ సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. తద్వారా అనేక అంశాలు మీరు తెలుసుకోవటం, దాంతో పాటు మీ సలహాల్ని, సూచనల్ని కూడా మాకు పంపిస్తారు కదా.